హాయ్ హలో స్టూడెంట్స్. నేను మీకు గత కొన్ని రోజుల నుండి టిప్స్ చెప్తున్నాను. ఎలా చదువుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పాను. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఈరోజు మీకు చదువుకునే దానికి కూర్చునేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్నది చిన్నగా చెప్తాను. మీరు ఒక సబ్జెక్టు తీసుకొని ఒక అరగంట చదువుకోవాలి అనుకున్నారనుకోండి. 6 గంటలకు మొదలు పెడితే 6:30 దాకా చదువుకోవాలి. అంటే షార్పుగా 6కు మొదలు పెడితే 6:30 అయ్యేదాకా మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లోనూ లేవకండి. కూర్చోనేదానికి అంటే చదువుకోవడానికి మొదలు పెట్టే ముందే మీకు కావలసినవన్నీ ప్యాడ్, నోట్బుక్, టెక్స్ట్ బుక్, దానికి సంబంధించినవి, ఇన్స్ట్రుమెంట్ బాక్సు, పెన్సిల్, పెన్ను, ఎరేజరు అన్నీ తెచ్చిపెట్టుకొని కూర్చోండి. మధ్య మధ్యలో మీ సిబ్లింగ్స్ని అంటే అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని పెన్సిల్ బాక్స్ ఇవ్వు, పెన్సిల్ ఇవ్వు, పెన్ను తెచ్చి, స్కేల్ తెచ్చి ఇలా అడగకూడదు. అమ్మ మంచినీళ్ళు తీసుకురా, అమ్మ నా బ్యాగ్ తీసుకురా, అదేమో వచ్చింది చూడు. ఇలాంటి డిస్టర్బెన్సెస్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. మీకు కావాల్సినవన్నీ, మీకు ఏది అవసరమో ఆ సబ్జెక్టుకి అన్నీ మీరు దగ్గర పెట్టుకొని కూర్చొని చదవడం మొదలుపెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొబైల్కి డిస్ట్రాక్ట్ కావడము, లేకపోతే టెలివిజన్కి డిస్ట్రాక్ట్ కావడము అవ్వకండి. ఏది ఏమైనా 30 నిమిషాలు డివోటెడ్గా ఆ సబ్జెక్టుకే కేటాయించి చదివినప్పుడు మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇలా ప్రతి సబ్జెక్టును చదవండి. ఇలా చదివితే మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. చాలా టైం సేవ్ అయినట్టు ఉంటుంది. అప్పుడు మీకు టైం విలువ తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ ఏంటో అనేది తెలుస్తుంది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.